తులారాశి వారు ఆగస్టు 20 గురువారం మీ జీవితంలో ఒక కీలకమైన శుభ పరిణామానికి సంకేతాలు అనేవి కనిపిస్తున్నాయి. దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, అప్పులు, కుటుంబం, ప్రేమ ఏ విషయంలోనైనా ఊహించని శుభవార్త వినేటటువంటి అవకాశం ఉంటుందా? ముఖ్యంగా డబ్బు మరియు కెరియర్ విషయంలో ఈరోజు మీకు కలిసి వచ్చేటటువంటి ఆ అదృష్ట సంకేతాలు ఏంటి? పంచాంగం ఏం చెప్తోందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహంతో తులారాశి వారికి ఆగస్టు 20వ తేదీ గురువారం దినఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా చూద్దామండి. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనము సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసం ఆగస్టు 20వ తారీఖు గురువారం. ఈరోజు అష్టమి తిథి రాత్రి 9:18 వరకు ఉండి తర్వాత నవమి తిథి ప్రారంభమవుతోంది. విశాఖ నక్షత్రం ఉదయం 9:08 వరకు ఉండి తర్వాత అనురాధ నక్షత్రం వస్తుంది. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నారు. అమృత గడియలు రాత్రి 12:16 నుంచి 1:16 వరకు, వర్జం మధ్యాహ్నం 1:35 నుంచి 3:22 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:04 వరకు. మరి ఈ యొక్క ప్రభావం తులారాశి మీద ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక పరిస్థితి, డబ్బు, పెట్టుబడులు, అప్పులు, కుటుంబ జీవితం, ప్రేమ, ఆరోగ్యం మరియు కుటుంబ నిర్ణయాల మీద ఎలా ఉండబోతోంది? గురువారం కావడంతో గురువు అనుగ్రహం, దత్తాత్రేయ స్వామి యొక్క కృప తులారాశి వారికి ఏ విషయంలో మేలు చేయబోతోంది? పెండింగ్లో ఉన్నటువంటి డబ్బు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపారంలో కొత్త అవకాశాలు, ఆర్థిక నిర్ణయాల విషయంలో ఎలాంటి మార్పులు అనేవి కనిపిస్తున్నాయి? అసలు ఈరోజు తులారాశి వారికి రాబోయేటటువంటి ఆ శుభవార్త ఏంటి? ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ఏ నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి? ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ వీడియోని చివరి వరకు కూడా ఈ రాశి వారు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో తులారాశి వారికి ఈరోజు చేయాల్సినటువంటి ఒక ప్రత్యేకమైన దైవ పరిహారాన్ని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి ముందుగా ఆర్థిక ఫలితాలు చూసుకుంటే ఆర్థికంగా మంచి వార్త ఉంటుంది. తులారాశి వారు ఈరోజు డబ్బుకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం అందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పెండింగ్ పేమెంట్స్, మీకు రావాల్సిన డబ్బు, ఆదాయ ఫ్లో అనేది పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చులపైన నియంత్రణ అవసరం. అనవసరమైన ఖర్చులను తగ్గించి బడ్జెటింగ్, సేవింగ్స్ మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్ పైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. డబ్బును సరైన చోట ఉపయోగించాలనే ఆలోచన ఈ రాశి వారికి బలపడుతుందని చెప్పొచ్చు. ఆస్తి సంబంధిత ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్ లేదా లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్కు సంబంధించిన విషయాలలో అనుకూలమైన చర్చలు లేదా సమాచారం అందే సూచనలు ఉన్నాయి. పెద్ద నిర్ణయాలలో మాత్రం పూర్తిగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళటం అనేది ఈ రాశి వారికి మంచిదిగా సూచన. ఉద్యోగ, వ్యాపార పరంగా చూసుకుంటే కెరియర్లో ప్రశంసలు ఉంటాయి. ఉద్యోగస్తులకు మీరు చేసిన మంచి పనికి రికగ్నైజేషన్ అనేది లభిస్తుందండి. మీ పర్ఫార్మెన్స్ భవిష్యత్తులో కెరియర్ గ్రోత్ లేదా ప్రమోషన్కు ఉపయోగపడేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుందని చెప్పచ్చు. కొత్త ప్రాజెక్ట్స్, క్లయింట్స్ లేదా ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ మీకు తీసుకొచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇది మీ స్కిల్ను చూపించడానికి మంచి అవకాశం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారంలో లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయండి. వ్యాపారస్తులకు ఒక కొత్త కస్టమర్స్ లేదా బిజినెస్ కాంటాక్ట్ ద్వారా ప్రాఫిటబుల్ ఆపర్చునిటీ ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నెట్వర్కింగ్ మీకు ఉపయోగపడుతుందని చెప్పచ్చు. మరి ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉంటారండి. రోజువారీ పనుల్లో మీ యొక్క ఎనర్జీ, కాన్ఫిడెన్స్ మరియు ప్రొడక్టివిటీ అనేది మెరుగుపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మంచి అలవాటుకు శ్రీకారం చుడతారు. ఆహారం, నిద్ర, వ్యాయామం వంటి విషయంలో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావాలనే ఆలోచన ఈ రాశి వారికి కలుగుతుందని చెప్పచ్చు. రిలాక్సేషన్ అవసరంగా ఉంటుంది. మీరు చేసే పనుల మధ్య చిన్న చిన్న విరామాలు, బ్రేక్స్ తీసుకోవడం వల్ల మెంటల్ ఫ్రెష్నెస్ అనేది పెరుగుతుంది. ప్రశాంతమైన వాతావరణం మీకు బాగా సహాయపడుతుందని చెప్పచ్చు. ఇక ప్రేమ వ్యవహారాలు చూసుకుంటే రాశి వారికి ప్రేమలో ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుందని చెప్పచ్చు. మీ భాగస్వామితో ఒక ముఖ్యమైన విషయం గురించి ఓపెన్గా మాట్లాడటం వలన రిలేషన్షిప్లో ట్రస్ట్ మరియు ఎమోషనల్ కనెక్షన్ మీకు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలకు అనుకూలతలు కనిపిస్తున్నాయి. వివాహం కోసం చూస్తున్న వారికి కుటుంబ సభ్యుల ద్వారా మంచి సంబంధం లేదా పాజిటివ్ ప్రపోజల్ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఇంట్లో ఒక శుభకార్యం, విజయ వార్త, సక్సెస్ లేదా సంతోషకరమైన పరిణామం ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులందరికీ ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పచ్చు. మీకు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఉంటుంది. మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయానికి కుటుంబ సభ్యుల నుంచి
మంచి సపోర్ట్ అనేది లభించే అవకాశం కనిపిస్తోంది. మరి విద్యార్థులకు మనం చూసుకుంటే చదువులో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కాన్సంట్రేషన్ మరియు పర్ఫార్మెన్సెస్ మెరుగుపడేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇటీవల చదివిన విషయాలు పరీక్షలలో బాగా గుర్తుకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే కెరియర్ పైన క్లారిటీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, హైయర్ స్టడీస్ మరియు కెరియర్ సెలక్షన్ విషయంలో ఏ దిశగా వెళ్ళాలో ఒక స్పష్టత వస్తుంది. మరి ఈ రాశి మహిళలకు పని ప్రదేశంలో గుర్తింపు ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న మహిళలకు తమ పని మరియు ప్రతిభకు రికగ్నైజేషన్ లభించే అవకాశం కనిపిస్తోంది. కొత్త బాధ్యతలు అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వ్యక్తిగత లక్ష్యానికి ముందడుగు వేస్తారని చెప్పొచ్చు. చాలా కాలంగా వాయిదా వేసిన బిజినెస్ ఐడియా, అలాగే క్రియేటివ్ వర్క్ లేదా స్కిల్ డెవలప్మెంట్ను ప్రారంభించడానికి కూడా ఇది మంచి ప్రేరణ ఇస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి పరిహారాలు చూసుకుంటే దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవాలి. గురువారం దత్తాత్రేయ స్వామిని భక్తితో ప్రార్థించి మీకు కావలసిన ఆర్థిక స్థిరత్వం మరియు కుటుంబ శ్రేయస్సు కోసం సంకల్పం చేసుకోండి. అలాగే గురువారం దీపారాధన, సాయంత్రం ఇంట్లో దీపాన్ని వెలిగించుకుని గురుదేవుని స్మరించుకోండి. వీలైతే పసుపు పువ్వులతో పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశివారు మీ సామర్థ్యానికి అనుగుణంగా పేదవారికి ఆహారం లేదా అవసరమైన వస్తువులు దానం చేయండి. అలాగే గురుగ్రహ అనుగ్రహం కోసం సేవాభావంతో చేసే ఏదైనా కూడా శుభప్రదంగా భావిస్తారు. తులారాశి వారికి ఆగస్టు 20 గురువారం ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి, కెరియర్ మరియు కుటుంబ విషయాలలో సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. పెండింగ్ డబ్బుల విషయంలో మీకు కదలికలు వస్తాయి. ఉద్యోగంలో రికగ్నైజేషన్, వ్యాపారంలో కొత్త పరిచయం, ఈ 3 అంశాలు ఈరోజు ప్రత్యేకంగా నిలిచేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో తులారాశి వారి అందరిపైన ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ కామెంట్లు ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి అని రాయండి. ఈ దినఫలాలు నచ్చితే లైక్ చేసి తులారాశి వారికి షేర్ చేయండి. ప్రతిరోజు రాశి ఫలాలు, పంచాంగం మరియు ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.